హిందూ దేవతలలో త్రిమూర్తులకు ఉన్న స్థానం వేరే వాళ్ళకు లేదు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయ కారకులు ఈ ముగ్గురే కాబట్టి. అయితే పరమశివుడి శాపం వలన బ్రహ్మదేవుడు ఎవరి చేత పూజింపబడడు. అందుకే ఆయనకు సంబంధించిన కథలు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక మిగిలింది ఇద్దరే. వీరిలో విశ్వాన్ని రక్షిస్తూ ప్రజలను మంచివైపు నడిపించే బాధ్యత విష్ణువు తీసుకుంటే, ప్రపంచం చెడుగా మారినప్పుడు దాన్ని నాశనం చేసే పనిని శివుడు తీసుకున్నాడు. ఇలా చెడుని అంతం చేసి కొత్త సృష్టిని అందించే క్రమంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులోనే శివుడికి విష్ణువుకి మధ్య కొన్ని కథలు ఉన్నాయి. వాటిలో ఒకటైన బద్రీనాథ్ కథ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హిమాలయాల్లో దాదాపు 10,000 అడుగున ఎత్తున ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ గురించి ఒక పురాణం ఉంది. ఇక్కడ మొదట శివపార్వతులు నివసించేవారు. కానీ ఇప్పుడది విష్ణుమూర్తికి ఒక నివాస స్థలంగా మారింది. ఒకరోజు నారదముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నువ్వు మానవత్వానికి ఒక చెడ్డ ఉదాహరణ అని. ఎందుకంటే మీరు ఆదిశేషుని మీద ఉన్నంతసేపు మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మీకు సేవ చేస్తూనే ఉంటుంది. ఇలా అయితే మీరు మిగిలిన జీవుల కోసం సమయాన్ని ఎలా కేటాయిస్తారు? ఈ సృష్టిలోని జీవరాశుల కోసం మీరు తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు. నారదుడి విమర్శల నుండి తప్పించుకోవటానికి, అలాగే లోకంలో ఉన్న జీవులను ఉద్ధరించడానికి వెంటనే విష్ణువు సరైన స్థలం కోసం వెతుకుతూ హిమాలయాలకు చేరుకుంటాడు. ఇలా చేరుకున్న విష్ణుమూర్తి పేరే బద్రీనాథ్. ఈయన హిమాలయాల్లో ఒక మంచి స్థలాన్ని చూసుకొని తన సాధనకు ఇదే అదునైన ప్రదేశం అని అనుకొని వెళ్తాడు. నిజానికి ఆ ప్రాంతం శివుడి యొక్క నివాస స్థావరం. మానవ మాతృలు ఎవరూ కూడా అక్కడికి చేరుకోలేరు. అందుకని విష్ణువు పసిపిల్లాడులాగా మారిపోయి ఆ ఇంటి ముందు పడుకుంటాడు. ఇంతలో అక్కడికి శివపార్వతులు వస్తారు. వాళ్ళ ఇంటి ముందున్న ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి ముట్టుకోబోతూ ఉంటే శివుడేమో ఆ బిడ్డను ముట్టుకోవద్దు అని అంటారు. అందుకు పార్వతి అంత కఠినంగా ఎందుకు మాట్లాడతారు అని అంటుంది. దానికి శివుడు, ఈ శిశువు దగ్గర ఏదో మర్మం దాగి ఉంది, లేకపోతే మన ఇంటి గుమ్మం దగ్గరే ఎందుకున్నాడు? ఒకవేళ ఎవరైనా ఈ బిడ్డను కావాలని ఇక్కడ వదిలి వెళితే వారి పాదముద్రలు ఈ మంచులో కనిపించాలి. కానీ ఇక్కడ అవేమీ కనిపించలేదు. కాబట్టి ఈ శిశువు సరైనది కాదు అని అంటాడు. కానీ పార్వతి మాత్రం ఏమీ పట్టించుకోకుండా బిడ్డ మీద జాలితో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంది. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతి ఒడిలో కూర్చొని ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. శివుడేమో ఆ బిడ్డని అలా గమనిస్తూనే ఉంటాడు. కొద్దిసేపు ఆ బిడ్డ అలా ఆడుకొని నిద్రలోకి జారుకున్న తర్వాత పార్వతీదేవి శివుడితో కలిసి పక్కనే ఉన్న ఒక నీటి బుగ్గలో స్నానం చేయడానికి వెళ్తుంది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపుల లోపల నుండి ఎవరో తాళం వేసి ఉంటారు. అది చూసి పార్వతి ఉలిక్కిపడి, మనకు తెలియకుండానే మన ఇంటి తలుపులు ఎవరో మూసివేశారు అని అంటుంది. వెంటనే శివుడు, నేను ముందే చెప్పాను కదా ఆ బాలుడిని లోపలికి తీసుకురావద్దని అని కోపడతాడు. కాకపోతే పిల్లవాడిని కాల్చి బూడిద చేయటం ఇష్టం లేక ఆ ఇంటిని వదిలి మనం బయటికి వెళ్ళిపోదాం అని అంటాడు. ఆ విధంగా శివుడు తన సొంత ఇంటిని కోల్పోతాడు. తిరుగుతూ తిరుగుతూ చివరికి కేదార్నాథ్లో స్థిరపడతాడు. ఇలా శివుడికి చెందినటువంటి బద్రీనాథ్ ఆలయాన్ని విష్ణువు ఆక్రమించాడు. అప్పటి నుండి బద్రీనాథ్ ఆలయంలో శివుడికి బదులు విష్ణువు పూజింపబడుతున్నాడు. ఈ కథ మొత్తం విన్న తర్వాత పదే పదే ఇల్లు అనే మాటను వాడటం జరిగింది. అసలు హిమాలయాల్లో ఇల్లేంటి అని అనుకోవచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే ఇక్కడ ఇల్లు అంటే శివుడు నివసించేటువంటి పవిత్రమైన ఆలయం, అదే బద్రీనాథ్ ఆలయం. ఈ ఆలయాన్ని విష్ణువు కబ్జా చేశాడనుకోవచ్చు. ఇదంతా విన్న తర్వాత బద్రీనాథ్ ఆలయ ప్రత్యేకత గురించి కూడా తెలుసుకుందాం. బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక చార్ధామ్లో ఇది కూడా ఒకటి. ఇది గర్వాల్ కొండలలో అలకనంద తీరంలో 3,133 మీటర్ల ఎత్తులో ఉంది. హిందూ పురాణాలలో ఈ బద్రీనాథ్ ప్రాంతాన్ని బద్రీ లేక భద్రికాశ్రమంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ బద్రి అంటే రేగుపండు, నాథ్ అంటే దేవుడు. ఈ ప్రాంతం అంతా రేగుపండ్లు ఎక్కువగా పండటం వలన ఇక్కడ వెలిసినటువంటి దేవుడికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా శీతాకాలంలో అలసట తీర్చుకోవటానికి రేగు చెట్టు రూపం దాల్చినట్టు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. బద్రీనాథ్ ఆలయం కేవలం ఈ యుగానికి చెందినది కాదు. కృతయుగం నుండి యుగ యుగాలుగా దీని మహిమలు తెలియజేస్తూ వస్తుంది. కృష్ణార్జునులు తమ పూర్వజన్మలో నరనారాయణులుగా ఆశ్రమ జీవితం గడిపింది కూడా ఇక్కడే. ద్వాపర యుగంలోని పాండవులు తమ జీవితాన్ని చాలించడానికి స్వర్గారోహణ చేసిన పర్వతాలు కూడా ఇవే అని స్థల పురాణం చెబుతుంది.
ఆ సమయంలో వాళ్ళు బద్రీనాథ్ మీదుగా మానా కొండలలో ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంద పురాణంలో శివుడు తన పుత్రుడైన కుమారస్వామికి ఇలా వర్ణించాడు. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా సరే బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. అంతేకాదు బద్రీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ఈ ముల్లోకాలలోనే లేదు. ఈ క్షేత్రంలో అన్ని లోకాల్లోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే విష్ణువు ఏ క్షేత్రం విడిచినా ఈ క్షేత్రం మాత్రం విడవడు అని చెబుతాడు. ఇంత గొప్ప ప్రదేశం కాబట్టే విష్ణుమూర్తి తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.